హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా క్యూట్గా ఉండే స్లీవ్స్ అనేవి కటింగ్ స్టిచ్చింగ్ చూద్దాము. అండ్ ఇదే వీడియోలో హాఫ్ సర్కులర్ అంబ్రెల్లా కట్లో స్లీవ్స్ అనేవి ఎలా కటింగ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో కూడా చూద్దాము. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే మనం ముందుగా లైనింగ్ కట్ చేసుకుందాము. మనము 2 స్లీవ్స్ ఒకేసారి కట్ చేసుకోవడం కోసం ఇట్లా నార్మల్ స్లీవ్స్కి ఎలాగైతే 4 ఫోల్డ్ వేసుకుంటామో అలాగే 4 మడతలు అనేవి వేసుకోండి. ఇక్కడ మనకి పొడవు అండ్ వెడల్పు ఎంత ఉండాలో నేను ఇప్పుడు చెప్తాను. మనకు కావాల్సిన మన హ్యాండ్ లెంత్ వచ్చేసి 5 ఇంచులు. దీనికి పైన కింద ఖర్చుల కోసం ఒక 1 ఇంచు కలుపుకోవాలి. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది, 6 ఇంచులు వచ్చింది కదా. దీనికి మనం బాడీ పార్ట్లో ఎంతైతే ఖర్చు ఇచ్చినామో అంతా దీనికి యాడ్ చేసుకొని తీసుకోవాలి. నేను ఇక్కడ బాడీ పార్ట్లో సైడ్ ఖర్చులు అనేవి 2.5 ఇంచులు ఇచ్చాను. సో మనకు వచ్చిన ఈ 6 ఇంచుల పొడవుకి ఈ 2.5 ఇంచులు కలుపుకుంటే మనకి 8.5 అవుతుంది కదా. సో దీని పొడవు 8.5 ఉండాలి, వెడల్పు కూడా 8.5 ఉండేలాగా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఒకవైపు మాత్రమే ఫోల్డింగ్ వస్తుంది చూడండి ఇక్కడ. అండ్ మిగిలిన 3 సైడ్లు కూడా మనకి ఓపెన్ ఉంటుంది. ఈ క్లోజ్ సైడ్ ఏదైతే ఉందో ఇక్కడే మనం స్లీవ్ పొడవు అనేది మార్కింగ్ చేసుకుంటాం. ఇప్పుడైతే మనకి ఎంత వెడల్పు పొడవు ఇక్కడ 8.5 ఇంచులు ఉంది కదా. సో ఈ కార్నర్లో ఇలా టేపుని పెట్టేసుకొని చుట్టూరా ఇలా అంబ్రెల్లా షేప్లో 8.5 ఇంచులకి నేను చూపించినట్టుగా మనం అంబ్రెల్లా కట్లో డ్రెస్సెస్ ఎలా మార్క్ చేసుకుంటాం అలాగే కొంచెం కొంచెంగా టేప్ తిప్పుకుంటూ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ ఫోల్డింగ్ అంటే ఆ క్లోజ్ వైపు ఏదైతే ఉందో అక్కడ మన స్లీవ్ పొడవు అనేది మార్క్ చేసుకోవడం కోసం నేను చూపించినట్టుగా ఇలా పైనుండి కింద వైపునకి ఇలా టేప్ని పెట్టేసుకొని 6 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ 8.5 ఇంచుల నుంచి మనకి 6 ఇంచులు అనేది పోయింది. సో ఇక్కడ మనకి ఎంత ఉంటుంది, 2.5 ఇంచులు అనేది ఉంటుంది కదా. ఇప్పుడు అదే 2.5 ఇంచులని ఇలా ఓపెన్స్ సైడ్ నుంచి నేను చూపించినట్టుగా కింద వైపు నుండి ఇలా ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర పైన ఎంత వెడల్పు అయితే ఇచ్చామో కింద కూడా అంతే వెడల్పుకి ఉండేలాగా మనం నెక్ మార్కింగ్స్ ఎలా చేస్తాం అలాగా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ని కలుపుకుంటూ నిలువుగా ఒక లైన్ గీసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఆర్మ్ హోల్ కర్వ్ ఎలాగైతే గీసుకుంటామో సో చంక్రౌండ్ లాగా ఇలా గీసుకోండి. ఇది వచ్చేసి మన స్లీవ్ కింద వైపున వస్తుంది. అండ్ ఇక్కడ పై వైపున వచ్చేసి మనకి స్లీవ్ పొడవు అనేది వస్తుంది. ఈ కింద వైపున ఒక 1/2 ఇంచు ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది. ఈ పై వైపున ఒక 1/2 ఇంచ్ వచ్చేసి మనకి స్లీవ్ జాయిన్ చేసుకుంటాం కదా ఆ ఖర్చులోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి 5 ఇంచుల పొడవు అనేది రెడీ అవుద్ది. చూడండి ఇలాగ మనం జాయింట్ అనేది చేసుకుంటాం. జస్ట్ మీకు అర్థం కావడం కోసం చూపిస్తున్నాను అంతే. ఇప్పుడు మార్కింగ్ అయిపోయింది కదా. సో ఈ మార్కింగ్స్ ప్రకారంగా మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి. సో ఇక్కడ కింద వైపున చిన్న ఫోల్డింగ్ ఉంది కదా అది కటింగ్ చేసుకోండి. అండ్ అలాగే ఆర్మ్ హోల్ దగ్గర కూడా కటింగ్ చేసుకోండి. ఇప్పుడు మనం మిడిల్లో పాయింట్ అనేది తెలవడం కోసం ఇక్కడ ఒక చిన్న కట్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసుకొని ఏదైనా ఒక వైపు ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఒక 1/2 ఇంచుకి కర్వ్ లాగా గీసుకొని అక్కడ కటింగ్ చేసుకోండి. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ లోతు తీస్తాం కదా, అంటే మన ముందు భాగం లోతు తీస్తాం కదా అది. అంతే, ఇలా లోతు తీసుకుంటే మన లైనింగ్ పార్ట్ అనేది కటింగ్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఆ లోతు తీసిన భాగం అనేది మనం తెలియడం కోసం ఇలా చిన్నగా కట్ అయినా పెట్టుకోండి, లేదంటే ఇలా మార్కింగ్ అయినా చేసుకోండి. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవడం కోసం ఇలా ఫ్యాబ్రిక్ని ఒక సింగిల్ ఫోల్డ్ వేసుకొని వాటిపైన ఈ స్లీవ్స్ అనేటివి పెట్టేసుకొని చుట్టూరా కొంచెం ఎక్స్ట్రాగా ఉండేలాగా చూసుకొని కటింగ్ చేసేసుకోండి. అంతే, మనం ఇంకా ఎక్స్ట్రాగా ఏం కటింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మిడిల్కి ఒక చిన్న మార్కింగ్ అయినా పెట్టుకోండి. అండ్ రైట్ ఏదో రాంగ్ ఏదో చూసుకొని రైట్ అంటే మంచి వైపు మనకు కనిపించేలాగా పెట్టేసుకొని ఈ మనం కట్ చేసుకున్న లైనింగ్ పీసెస్ని ఇలా ఎదురెదురుగా పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఒకటి. ఇలా చేసినట్టయితే మనకి ఒకటి ముందుకి ఒకటి వెనక్కి రాకుండా మనకి కరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవడానికి వీలుంటుంది. ఇప్పుడైతే ముందుగా మనం ఒక స్లీవ్ ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ వైపున లైనింగ్ ఉండేలాగా పెట్టేసుకొని ఈ కింద వైపున 1/2 ఇంచు ఖర్చుతోని మొత్తంగా జాయిన్ చేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని అంతా కట్ చేసుకోండి. ఇప్పుడు మంచిగా తిరగడం కోసం చిన్న చిన్న కట్స్ పెట్టుకొని ఇలా రైట్ సైడ్ వైపుకి తిప్పుకొని చివరికి కుట్టు పడేలాగా ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోండి. ఇది మనకి క్రాస్ కట్లో వస్తుంది కాబట్టి ఈ కింద కొంచెం నీట్గా అంటే మనం కట్ వర్క్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్యాబ్రిక్ని ఎలా బయటికి అనుకుంటామో అలాగా నీట్గా బయటికి అనుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి.
సో ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింద వైపున మనకి ఫినిషింగ్ అనేది అయిపోయింది చూడండి. ఇప్పుడు పై వైపున కూడా లైనింగ్‌ని అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్‌ని నార్మల్‌గా మనం ఎలా జాయిన్ చేసుకుంటామో అలాగా అటాచ్ చేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఈ ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కటింగ్ చేసేసుకుంటే మనకు ఒక స్లీవ్ అనేది రెడీ అయిపోయినట్టే. నేను ఇక్కడ కూడా ఫ్రంట్ వైపు తెలియడం కోసం చిన్న కట్ అనేది పెట్టుకోండి. అంతే సేమ్ ప్రాసెస్‌లో ఇంకో స్లీవ్ కూడా రెడీ చేసి తీసుకోండి. చూడండి ఇక్కడ 2 స్లీవ్స్ కూడా రెడీ అయిపోయినాయి కదా! ఒకవేళ మనకి ఇలాగే స్లీవ్స్ కావాలి అని అనుకుంటే ఇంతవరకి స్టిచ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్‌గా మన బాడీ పార్ట్‌కి అటాచ్ చేసుకుంటే నార్మల్ స్లీవ్స్ ఎలాగైతే అటాచ్ చేసుకుంటామో అలాగా స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతది. కానీ మనం ఇక్కడ వీటికి లేయర్స్ అనేవి స్టిచ్ చేసాం కాబట్టి ముందుగా మనం ఆ లేయర్స్ అటాచ్ చేసుకోవడం కోసం మనం మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటది. సో నేనిప్పుడు ఒక స్లీవ్ పైన మార్కింగ్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి పైనుంచి ఒక హాఫ్ ఇంచ్ అనేది మనకి ఖర్చుల్లోకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మన స్లీవ్ లెంత్ ఎంత ఉంది? 5 ఇంచెస్ ఉంది. 5 ఇంచులు ఉంది. దీంట్లోన మనం ఎన్ని లేయర్స్ అటాచ్ చేయాలి అనుకుంటున్నామో అన్ని భాగాలుగా మనం డివైడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 లేయర్స్ అటాచ్ చేద్దాం అనుకుంటున్నా కాబట్టి ఈ 5 ఇంచెస్ని 3తోని డివైడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి 1.6 అనేది వచ్చింది. ఇట్లా డివైడ్ చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఆ 3 లేయర్స్ కూడా సమానమైన గ్యాప్తోని మనం అటాచ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు ఆ పైన హాఫ్ ఇంచ్ వదిలేసి ఆ మార్కింగ్ నుంచి ఒక 1.6 ఇంచెస్కి మార్క్ చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక 1.6 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే కింద కూడా మనకి 1.6 మార్కింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం సైడ్ ఖర్చుల కోసం ఒక 2.5 ఇంచులకి మన బాడీ పార్ట్లో ఎంత అయితే ఇచ్చామో అంతకి ఇలా మార్కింగ్ పెట్టుకొని ఒక చిన్న ఇలా క్రాస్గా లైన్ గీసుకోండి. ఇప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది మనకి ఖర్చు పోతుంది. ఇప్పుడు ఇక్కడ 2 ఇంచులు ఉంది కదా, దీంట్లోంచి మనకి ఒక 3 భాగాలుగా ఇలా చిన్నగా అందాజా కొద్దీ మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని ఈ ఫోల్డింగ్ వైపు మనం మార్కింగ్స్ చేసుకున్నాం కదా, సో ఈ కింద మార్కింగ్ని ఈ కింద వైపు మార్కింగ్ వరకు, ఈ సెకండ్ మార్కింగ్ వచ్చేసి సెకండ్ మార్కింగ్ వరకు ఇలా చూపిస్తున్నట్టుగా ఇలా కర్వ్ లాగా డ్రా చేసుకోండి. ఈ మార్కింగ్స్ పైననే మనం స్టిచ్ చేయబోయే లేయర్స్ అనేవి అటాచ్ చేసుకుంటాము. ఈ మార్కింగ్స్ని కొంచెం డార్క్గా గీసుకోండి. ఇప్పుడు ఇంకో స్లీవ్ని తీసుకొని దీని మీద ఇలా నేను చూపిస్తున్నట్టుగా పెట్టుకొని దానిపైన కొంచెంగా ఇట్లా ట్యాప్ చేసినట్టయితే మనకి మనం గీసుకున్న మార్కింగ్ అనేది ఈ స్లీవ్కి కూడా కొంచెం అచ్చులాగా పడుతుంది. చూడండి ఇట్లా. చూడండి ఇక్కడ లైట్‌గా అచ్చు అనేది పడింది కదా, దీనిపైన ఈ లైన్స్‌ని మళ్ళీ డార్క్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఈ స్లీవ్స్‌ని ఇలా ఓపెన్ చేసుకొని ఇలా రైట్ సైడ్ వైపుకి క్లోజ్ చేసుకొని మళ్ళీ సేమ్ ఆ హ్యాండ్ ఒకవైపు ఉన్న మార్కింగ్స్ రెండో వైపు కూడా పడేలాగా దీన్ని ఇలా తట్టుకోండి. సేమ్ ప్రాసెస్‌లో ఇంకో స్లీవ్‌ని కూడా ఇలా ముందుకి ఫోల్డ్ చేసుకొని అలాగా మనం చిన్న చిన్నగా ట్యాప్ చేసినట్టయితే ఆ రెండో సైడ్ కూడా అచ్చు పడిపోతుంది కదా. ఇప్పుడు వీటిని కూడా ఇలా డార్క్‌గా గీసేసుకోండి. ఇట్లా గీసుకోవడం వల్ల మనం ఆ లేయర్స్ అటాచ్ చేసినప్పుడు కొంచెం కూడా వంకర టింకర పోకుండా కరెక్ట్ ప్లేస్‌లో మనం స్టిచ్ చేయగలుగుతాం. ఇలాగ 2 స్లీవ్స్ కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనకి లేయర్ ఎంత ఉండాలో నేను చెప్తాను చూడండి. సో ఇక్కడ ఒక లేయర్‌కి ఇంకో లేయర్‌కి గ్యాప్ అనేది 2 ఇంచులు ఉంది. మనకి లేయర్ 2 ఇంచులు ఉండాలి. అలాగే ఇంకో లేయర్ పైన ఓవర్‌లాప్ అనేది అవ్వాలి. అంటే 2.5 ఇంచులకి మనకి లేయర్ అనేది రెడీ అవ్వాలి. సో ఇప్పుడు పైన అటాచ్ చేయడానికి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కావాలి. అలాగే ఆ లేయర్‌ని ఫినిషింగ్ అంటే కింద డబుల్ ఫోల్డ్ చేసుకుంటాం కాబట్టి ఇంకో హాఫ్ ఇంచ్ కావాలి. సో ఖర్చు కోసం మనకి 1 ఇంచ్ కావాలి. ఇక్కడ మనకి 2.5 ఇంచులతోని లేయర్ అనేది రెడీ అవ్వాలి. 1 ఇంచ్ ఖర్చు కావాలి. అంటే మొత్తం మనకి 3.5 ఇంచుల లేయర్ అనేది మనం ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి. అదే వెడల్పుకొచ్చేసరికి ఒకసారి నార్మల్‌గా ఈ లేయర్‌ని ఇలా కొలుచుకోండి. ఇక్కడ మనకి 14 వచ్చింది కదా, ఈ 14కి మనకి ఒక్క లేయర్ వచ్చేసి డబల్‌గా అంటే మినిమమ్ డబల్‌గా ఉండేలాగా తీసుకోండి. అండ్ మీరు దీనికంటే ఎంత కుచ్చులు ఎక్కువ కావాలి అనుకుంటే, అంటే ఎంత గుబురుగా రావాలి అనుకుంటే దాన్ని బట్టి మీరు క్లాత్ అనేది ఎక్స్ట్రాగా తీసుకోండి. మన దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్‌ని బట్టి మనం కుచ్చులు అనేవి పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ లేయర్ పొడవు వెడల్పు చూసుకున్నాం కదా, మొత్తంగా మనకి ఒక్కో స్లీవ్‌కి 3 లేయర్స్ పెడుతున్నాం కాబట్టి మనకి 6 లేయర్స్ అనేవి రెడీ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఫస్ట్ ఒక లేయర్ రెడీ చేసి చూపిస్తాను. చూడండి ఇలా సింగిల్ ఫోల్డ్ వేసుకున్నాను. ఫోల్డింగ్ అనేది నా లెఫ్ట్ సైడ్ ఉంది. ఈ లేయర్ పొడవు వచ్చేసి నేను చెప్పాను కదా 3.5 ఇంచులు అండ్ అడ్డం వచ్చేసి మనకి 30 ఇంచెస్ వరకు తీసుకున్నాను. ఇది ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి మనకి
ఈ లేయర్ వచ్చేసి 60 ఇంచెస్ వెడల్పు అయితే ఉన్నది. అంటే మనకు ఒక 15 ఇంచెస్ వచ్చిందనుకోండి, నేను 4 టైమ్స్ ఎక్స్ట్రాగా తీసుకున్నాను. ఈ ఫోల్డింగ్ వైపున మాత్రం 3.5 ఇంచులు అలాగే ఉంచుకోవాలి. అండ్ ఈ ఓపెన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కింద నుండి ఒక 2 ఇంచులకు గానీ, 2.5 ఇంచులకు గానీ మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ లేయర్‌ని ఇలా మిడిల్‌లోకి ఫోల్డ్ చేసుకోండి. చేసుకొని ఆ మధ్యలో ఒక చిన్న కట్ అయినా పెట్టుకోండి, లేదంటే చిన్నగా మార్కింగ్ అయినా చేసుకోండి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్‌ని కలుపుకుంటూ స్ట్రెయిట్‌గా ఒక లైన్ గీసేసుకోండి. ఇప్పుడు ఇదే మార్కింగ్ మీద కటింగ్ చేసుకోండి. ఆ మధ్యలో పెట్టుకున్న మార్కింగ్ ఉంది కదా, అక్కడ మాత్రం ఇలా షార్ప్‌గా రాకుండా కొంచెం క్రాస్‌గా కట్ చేసుకోండి. అండ్ అలాగే మిడిల్ పాయింట్‌కి కూడా పై వైపున ఒక కటింగ్ అనేది చేసుకోండి. సేమ్ ప్రాసెస్‌లో మనకి మొత్తంగా 6 లేయర్స్ అనేవి రెడీ చేసుకోండి. 3 వచ్చేసి ఒక స్లీవ్‌కి అండ్ ఇంకో 3 వచ్చేసి ఇంకో స్లీవ్‌కి ఇలాగ రెడీ చేసుకోండి. అండ్ అలాగే కర్వ్ తీసిన వైపు అంటే పై వైపున మాత్రమే మిడిల్ పాయింట్‌లో ఒక మార్కింగ్ పెట్టుకోండి. దానివల్ల మనకి కుచ్చులు ఏ వైపు పెట్టుకోవాలో అర్థమవుతది. అండ్ ఇప్పుడు క్రాస్ తీసిన వైపు కాకుండా ఈ కింద వైపున అంటే స్ట్రెయిట్‌గా ఉన్న వైపున ఉంది కదా, దాన్ని రాంగ్ సైడ్ వైపు నుంచి డబుల్ ఫోల్డ్ చేసుకొని అన్ని లేయర్స్‌కి కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేసుకొని రెడీ చేసుకోండి. మనం 1/2 ఇంచ్ మాత్రమే ఖర్చు ఇచ్చాం కాబట్టి అదే 1/2 ఇంచ్‌లో డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అండ్ ఇంకో వైపు చిన్న కట్ అనేది పెట్టుకున్నాం కదా, అంటే ఆ క్రాస్ తీసిన వైపున మనం కుచ్చులు అనేవి పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఎలా పెట్టుకోవాలో నేను చూపిస్తాను చూడండి. ముందుగా ఒక 2 ఇంచుల వరకి మనం స్టిచ్ చేసుకోకుండా నార్మల్ అంటే కుచ్చులు అనేవి పెట్టుకోకుండా నార్మల్‌గా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి చిన్న చిన్నగా స్క్రూ డ్రైవర్‌తో గానీ, లేదంటే ఇలాగా ఏదైనా టూల్‌తోని మనం 2 వైపులా కూడా ఈక్వల్‌గా చిన్న చిన్నగా ఫోల్డింగ్స్ పెట్టుకుంటూ కుచ్చులు అనేవి పెట్టుకోవాలి. అండ్ ఒకసారి చూసుకోండి. ఒక లేయర్‌కి చూసుకున్నట్టయితే మనకి ఒక అందాజా అనేది వచ్చేస్తుంది. మనం కరెక్ట్‌గా పెడుతున్నామా లేదా, సరిపోతాయా లేదా అనేది. అన్నిటికీ కూడా ఇలాగ కుచ్చులు పెట్టుకొని రెడీ చేసుకోవాలి. చివరికి కూడా ఖర్చు కోసం ఒక 2 ఇంచులు కుట్టకుండా వదిలేయండి. ఇప్పుడు వీటిని మన స్లీవ్‌కి ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను. ముందుగా పైన అంటే ఫస్ట్ లేయర్ అనేది స్టిచ్ చేసుకునేటప్పుడు మనము కుట్టి తిరిగేయం కాబట్టి ఆ రాంగ్ సైడ్ అంటే మనం కింద డబుల్ ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఆ రాంగ్ సైడ్ అనేది స్లీవ్ వైపు వచ్చేలాగా పెట్టుకొని ఆ పైన 1/2 ఇంచ్ ఖర్చుతోని మనం ఆ స్లీవ్‌కి ఈ లేయర్‌ని జాయిన్ చేసేసుకోండి. ఈ విధంగా ఫస్ట్ లేయర్ అనేది అటాచ్ చేసుకున్న తర్వాత దీన్నంతటిని ఇలా పైన కనుకోండి. ఇప్పుడు అనేది మనం సెకండ్ లేయర్ అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఒకవేళ దీన్ని మనం ఇలా డైరెక్ట్‌గా అటాచ్ చేసుకున్నట్టయితే ఈ ఖర్చు అనేది మనకి బయటకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూడ్డానికి అస్సలు బాగోదు కాబట్టి దీన్ని ఇలా తిప్పుకొని ఈ లైన్ మీదనే కుట్టు అనేది వచ్చేలాగా ఆ లైన్ మీదనే ఆ కర్వ్ ఎలాగైతే ఉందో అలాగే జాయిన్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ చూడండి, ఆ లేయర్ ఫినిషింగ్ చేసుకున్న డబుల్ ఫోల్డింగ్ ఉంది కదా, అది మనం ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు పైనకి కనిపించాలి. అలా పెట్టుకుంటేనే మనకి ఆ రాంగ్ సైడ్ మొత్తం లోపలికెళ్ళిపోతుంది. సో ఇలాగ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ లేయర్‌ని మొత్తాన్ని రైట్ సైడ్ తిప్పుకొని దాని పైననే మనం కావాలంటే టాప్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు. లేదా మనం ఇలాగ వదిలేసినా కూడా నీట్ ఫినిషింగే ఉంటుంది. ఇలా సెకండ్ లేయర్ కూడా ఫినిషింగ్ అనేది అయిపోతుంది. ఇప్పుడు థర్డ్ లేయర్ కోసం మనం ఇంకో లైన్ అనేది కింద గీసుకున్నాం కదా, అదే లైన్ పైన సెకండ్ లేయర్ ఏ విధంగా అయితే అటాచ్ చేసుకున్నామో అలాగే థర్డ్ లేయర్ కూడా అటాచ్ చేసేసుకోవాలి. 3 లేయర్స్ కూడా అటాచ్ చేసుకున్నామంటే మనకు ఒక స్లీవ్ అనేది రెడీ అయిపోయినట్టే. సేమ్ ప్రాసెస్‌లో ఇంకో వైపు స్లీవ్ కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఈ స్లీవ్ అనేది మనకి కొంచెం ఫ్లోయింగ్‌గా ఉంటాయి కదా ఫ్యాబ్రిక్స్, వాటికైతే ఇంకా బ్యూటిఫుల్‌గా కనిపిస్తాయి. ఇక్కడ కొంచెం ఇది కాటన్ మిక్స్డ్ కాటన్‌లో ఉంది కాబట్టి మనకిలా కొంచెం లెగిసినట్టుగా వస్తున్నాయి. పిల్లల కోసం అయితే ఈ స్లీవ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా క్యూట్‌గా ఉంటాయి. ఫస్ట్ మనం హాఫ్ సర్కిల్ అంబ్రెల్లా కట్‌లో కటింగ్ చేసుకొని ఫినిషింగ్ చేసుకోవడం వల్ల లోపల వైపున ఇలా నీట్‌గా ఉంటుంది. అంతే, ఇలా 2 స్లీవ్స్‌ని రెడీ చేసుకున్న తర్వాత మనం నార్మల్ స్లీవ్స్ ఎలాగైతే అటాచ్ చేసుకుంటామో అలాగే ఫ్రంట్ ఏదో బ్యాక్ ఏదో చూసుకొని రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ సెపరేట్ చేసేసుకొని బాడీ పార్ట్ రైట్ సైడ్ వైపున స్లీవ్ రైట్ సైడ్ ఉండేలాగా పెట్టేసుకొని 1/2 ఇంచ్ ఖర్చుతోని మనం నార్మల్‌గా స్లీవ్స్ ఎలాగైతే అటాచ్ చేసుకుంటామో అలాగే అటాచ్ చేసుకోవాలి. కొత్తగా ఈ స్లీవ్స్‌ని ట్రై చేసేవాళ్ళు మిడిల్‌లో నుంచి స్టార్ట్ చేసి చివరి వరకి కుట్టుకోండి. మళ్ళీ ఇంకో వైపుకి కూడా తిప్పేసుకొని మొత్తంగా స్లీవ్‌ని మొత్తం అటాచ్ చేసేసుకోండి. అంతే, సేమ్ ప్రాసెస్‌లో ఇంకో వైపు కూడా స్లీవ్స్‌ని అటాచ్ చేసుకున్నట్టయితే
ఈ 3 లేయర్ హాఫ్ సర్క్యులర్ అంబ్రెల్లా స్లీవ్స్ అనేవి రెడీ అయిపోయినట్టే. చూడండి ఎంత క్యూట్‌గా ఉన్నాయో. ఈ టాప్ వచ్చేసి నేను ఒక 7 ఇయర్స్ పాప కోసం స్టిచ్ చేశాను. స్లీవ్సే కాదు టాప్ మొత్తం కూడా చాలా బాగా వచ్చింది. ఇది నేను 7 ఇయర్స్ పాప కోసం స్టిచ్ చేశాను. దీనికి జోడీగా నేను ఒక ఆల్రెడీ లెహెంగా అనేది స్టిచ్ చేసి మన ఛానల్‌లో పోస్ట్ చేశాను. ఒకవేళ ఈ టాప్ కటింగ్ స్టిచ్చింగ్ కావాలి అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. సో వీడియో మీకు యూస్‌ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయకుండా అస్సలు వెళ్ళొద్దు. స్టిచ్చింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మన ఛానల్‌ని షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. అండ్ హైప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.